వెల్కమ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సునీతాస్ మీడియా హెల్త్. నేను మీ డాక్టర్ దీప్తి ఫ్రమ్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మినాక్సిడిల్, డిహెచ్టి బ్లాకర్స్. ఇవి ఎంతవరకు అవసరము, ఎందుకు అవసరము? చాలామంది చెప్తూ ఉంటారు, నేను జుట్టు కోసం చేయని ప్రయత్నాలు లేవు, పిఆర్పి ట్రీట్మెంట్లు తీసుకున్నాను, జిఎఫ్సి ట్రీట్మెంట్లు తీసుకున్నాను, అవేవో రూట్ స్టిమ్యులేషన్స్ తీసుకున్నాను, బయోసెల్ అనే ట్రీట్మెంట్ తీసుకున్నాను, అలా ఎన్నో వేలకు తగలబెట్టానండి, అయినా నా జుట్టు ఊడుతూనే ఉంది అంటూ ఉంటారు. ఆ జుట్టు బట్టతల వ్యవహారం వైపు దారి తీస్తున్నట్లయితే మాత్రం వాళ్ళు ఈ ట్రీట్మెంట్స్ తీసుకొని పప్పులో కాలేసినట్టే. డైరెక్ట్గా ఈ ట్రీట్మెంట్స్ తీసుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ప్రాబ్లం డిహెచ్టి హార్మోన్ యొక్క ప్రాబ్లం అవుతే ఒక్కొక్క రూట్ని అది అటాక్ చేస్తూ ఒక పాత్వేలో బట్టతలను అయ్యేలాగా చేయడమే దాని పని. దాన్ని అడ్డుకోకుండా ఇటు నుంచి ఏవేవో ఎరువుల్లాగా పిఆర్పీలు, జిఎఫ్సీలు, సప్లిమెంట్స్, ఇంకేదో ఇస్తూ ఉంటే జుట్టు వస్తుంది. రాగానే ఈ డిహెచ్టి ఈ వచ్చిన వాటిని కూడా అటాక్ చేస్తుంది కదా. ప్రాక్టికల్గా ఉంది కదా చెప్పేది. మామూలుగా ఉన్న జుట్టునే డిహెచ్టి అటాక్ చేస్తుంది. కొత్తగా మనం ఏదో చేస్తే ఒక 4 రోజులు జుట్టు రాగానే మళ్ళీ దీన్ని కూడా డిహెచ్టి అటాక్ చేస్తుంది కదా. ఇటు నుంచి కత్తిరించుకుంటూ కత్తెరని పెట్టేసి ఇటు నుంచి జుట్టును పెంచితే ఇది కూడా కట్ అయిపోతుంది కదా. సో డిహెచ్టి బ్లాకర్ అనేది బట్టతల వ్యవహారం ముదురుతున్నప్పుడు అనివార్యం. అలా కాదు, నాకు పిఆర్పి మీద నమ్మకం ఉంది, జిఎఫ్సి గురించి చాలా విన్నాను, ఇలా జుట్టు వచ్చేస్తుందంట అంటే అలా జుట్టు వచ్చేసి అలా జుట్టు పోతుంది. అందుకని ముందు డిహెచ్టి బ్లాకర్స్ డాక్టర్ గారు కనుక మీకు సజెస్ట్ చేస్తే గో విత్ ఇట్. ముందు డిహెచ్టి బ్లాకర్ని వాడకుండా ఇతరత్ర ప్రయోగాలు చేశారా, వచ్చినట్టే వచ్చి జుట్టు మురిపిస్తుందే తప్ప మీరు ఎల్లప్పుడూ హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. సో డిహెచ్టి బ్లాకర్ని అదేదో మందులాగా, అదేదో విషన్లాగా చూడకండి. ట్రై టు యాక్సెప్ట్ దట్ వెన్ నథింగ్ వర్క్స్. ఏది పని చేయనప్పుడు మీరు దాన్ని నమ్ముకోవాల్సిందే. అసలు ముందే ఆ పని చేసి ఉంటే బట్టతల వ్యవహారం కొంచెం ఎక్కువ అవుతుంది అన్నప్పుడే అదే మొదలు పెట్టుంటే మీరు చాలా కాలం జుట్టుని కాపాడుకునేవారు. పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ మీద వేలకు దండగా పెట్టేవారు కాదు. పెట్టినా అది ఫలవంతమయ్యేది, వేస్టేజ్ లాగా అయ్యేది కాదు. కనుక ఎప్పుడైనా ఈ ట్రీట్మెంట్స్కి మీరు పూనుకునే ముందు అవసరమైతే ట్రీట్మెంట్స్ని ఎరువులాగా కొంచెం రూట్స్ని హెల్తీగా చేయడానికి వాడండి. కానీ డిహెచ్టి బ్లాకర్స్ మీకు డాక్టర్ సజెస్ట్ చేస్తే ముందు ఆ బ్లాకర్స్ని వాడండి. వాడని పక్షంలో మీకు జుట్టు వచ్చినా మళ్ళీ పోతూ ఉంటుంది. సో దీనికి డిహెచ్టి బ్లాకర్స్కి ఫినస్ట్రైడ్ అనే ట్యాబ్లెట్ని చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు మినాక్సిడిల్లో ఫినస్ట్రైడ్ కలిపి ఉన్న లిక్విడ్ని చెప్తూ ఉంటారు. అమ్మ జీవితకాలం వాడాలా, నాతో కాదు ఇది అని అనేస్తూ ఉంటారు. వెంటనే విసిరిపోతారు, అబ్బా ఇది వాడాలా అని. మనం రోజు పొద్దున్నే బ్రష్ చేసుకోవట్లేదా? టూత్పేస్ట్ వాడుతున్నామా? అది కెమికలే అని తెలిసి కూడా టూత్పేస్ట్ వాడుతున్నామా? సోప్స్ వాడుతున్నామా? ఈ గత 3 ఏళ్ల నుంచి శానిటైజర్స్ వాడుతున్నామా? ఏమైపోలేదే, అవసరం కనుక వాడుతున్నాం. మినాక్సిడిల్ అనేది కూడా అంతేనండి. మినాక్సిడిల్ కానివ్వండి, ఈ ఫినస్ట్రైడ్ ట్యాబ్లెట్స్ కానివ్వండి, మితంగానే చూసే ఇస్తారు డాక్టర్స్. మీకు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండానే చూసే ఇస్తారు. కొంచెం ఓపిక వహించాలి. పెట్టంగానే నాకు ఇమీడియట్గా రిజల్ట్ రాలేదు, ఊడుతుంది అని భయపడే వాళ్లకు ఇది తగదు. స్ట్రాంగ్గా తీర్మానించుకోండి ముందు. రోజు నేను బ్రష్ చేయను, 3 రోజులకు ఒకసారి చేస్తాను, నేను చెయ్యను, ఈ పేస్ట్లో కెమికల్ ఉందని అయితే మనం అనట్లేదు కదా. అలాగే మినాక్సిడిల్లో కెమికల్ ఉంది, ఇట్స్ ఎ డ్రగ్. బట్ స్కాల్ప్ పైన పూస్తున్నాము, బట్టతల వ్యవహారం ముదరకుండా ఉండడానికి రాస్తున్నాం అనేది ముందు గ్రహించి వాడండి. వాడినప్పుడు మీకు ఒక్క 2 months ఆవులెల్లుండో ఊడే పడిపోయే రాలిపోవాల్సిన జుట్టు ఈరోజు ఊడుతుంది అంతేకాని మాడంతా బోడిగుండా అయిపోదు. ఒక్క 2 నెలలు ఓపిక పట్టి మీరు వాడి చూస్తే 4th monthకి అమ్మయ్య అంటారు మీరు. కానీ అది వాడాలి. ఒక్కసారి జుట్టు వచ్చినాక అప్పుడప్పుడు వాడదాం, 3 రోజులకు 4 రోజులకు ఒకసారి వాడదామని చెప్పి వాడితే రూట్స్ కన్ఫ్యూజ్ అయిపోతాయి. అలాంటి పని ఎప్పుడూ చేయకండి. ముందు వాడే ముందే ఎడాపెడా కొనేసేసి ఇంట్లో అలా కొనేసి బాటిల్స్ అట్లా షెల్ఫ్లో పెట్టుకొని చూస్తూ ఉంటారు చాలామంది. అలా కాకుండా ప్రతిరోజు నేను ఇది వాడాలి, ఇది నా ఆయుధం, ఇది మాత్రమే నన్ను బట్టతల నుంచి చాలా సంవత్సరాలు రక్షించగలదు అనేది మెంటలీ ప్రిపేర్ అయ్యి కొనండి. అప్పుడు వాడండి, ఆపకుండా వాడండి. ప్రతిరోజు పెట్టండి, పొద్దున్నే తలస్నానం చేయండి. ఎప్పుడో 10 రోజులకు ఒకసారి మానేస్తే పర్వాలేదు, కానీ మానేసే ఆలోచన పెట్టుకోకండి మొదలు పెడితే మాత్రం.
సో అలా మినాక్సిడిల్ని ప్రాపర్గా వాడినప్పుడు మీకు 4th మంత్లోనో 5th మంత్లోనో ఫాల్ కంట్రోల్ అవుతుంది. స్కాల్ప్ పైన కాస్త దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ వల్ల కాస్త జుట్టు కూడా వస్తుంది. అప్పుడు ఆ జుట్టు పల్చగా ఉంది, దాన్ని కాస్త ఎరువేసి బాగా థిక్గా చేసుకుందాము, జుట్టుని ఇంకా బాగా చేసుకుందాం అన్నప్పుడు ఈ పిఆర్పి ట్రీట్మెంట్స్, జిఎఫ్సి ట్రీట్మెంట్స్ అద్భుతంగా పనిచేస్తాయి. డైరెక్ట్గా వీటి మీద డిపెండ్ అయినప్పుడు మీరు హాస్పిటల్స్ చుట్టూ ఖర్చులు పెడుతూ తిరగక తప్పదు. 100 రకాల సీరమ్స్ వాడినా మినాక్సిడిల్ ఒక్కటి వాడడం చాలా శ్రేయస్కరం. సో దీని గురించి మీ డాక్టర్తో డీటెయిల్గా డిస్కస్ చేయండి. అనవసరమైన భయాలకు పోకండి. మొన్నెవరో మినాక్సిడిల్తో క్యాన్సర్ వస్తుందా అని కూడా అడిగారు. అంత ఎక్కువగా ఆలోచించకండి. డాక్టర్ నోస్ ద బెస్ట్. మీరు డాక్టర్ని సెర్చ్ చేసి డాక్టర్ దాకా వెళ్ళే వరకు ఇవి ఆలోచించండి. ఆ తర్వాత వాళ్ళకు వదిలేసేయండి. అంత డీప్గా థింక్ చేసినప్పుడు యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువైపోతాయి. మీరు ఇది వాడలేరు, జుట్టుని కాపాడుకోలేరు. తర్వాత ఒక హోప్ అనేది, ఒక రోప్ అనేది ఉండాలి కదా, మనం ఫ్యూచర్కి మనం డెవెల్ అవ్వాలంటే. ఆ హోప్ని మీకు మినాక్సిడిల్, ఫినస్ట్రైడ్ ఇస్తాయి. అందులో మీకు ఏది సూటబులో, కనీసం ఏది అవసరం ఒకటైనా వాడాల్సిందే. వాడినప్పుడు మీకు రిజల్ట్స్ చాలా బాగుంటాయి. అవి పడట్లేదు, హెడేక్ వస్తుంది రెగ్యులర్గా అన్నప్పుడు ఏదైనా పెప్టైడ్ సీరమ్స్కి మారచ్చు. అది మళ్ళీ వేరే విషయం, డాక్టర్ చూసుకుంటారు. సమ్టైమ్స్ అన్లెర్నింగ్ హెల్ప్స్. అన్నీ నేర్చేసుకొని, అన్నీ గూగుల్లో చదివేసి, అన్నీ నేర్చేసుకొని అబ్బా వీళ్ళు ఇది అంటగడుతున్నారు నాకు అని అనుకుంటాం. అలా అనుకోకుండా కొంచెం అన్లెర్న్ చేయడం చాలా అవసరం. ఎక్కువగా చదివేసి ఎక్కువగా నేర్చేసుకుంటే బాధిదే. అన్ని డౌట్లు, అన్ని అనుమానాలు వస్తుంటాయి. సమ్టైమ్స్ ట్రస్ట్ యువర్ డాక్టర్స్. Hope this video will help you in knowing about minoxidil more. Thank you, viewers.